బానోత్ కిషన్ నాయక్ను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా మరియు ఎస్టీ వింగ్ కోఆర్డినేటర్గా నియమించిన కల్వకుంట్ల కవిత. ఖమ్మం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల అనుబంధ విభాగాల నూతన కార్యవర్గాన్ని శుక్రవారం హైదరాబాద్లో ప్రకటించారు. నిన్న 24వ తారీఖు 10వ నెల 2025న సాయంత్రం 4 గంటలకు జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు నిన్న అనేక నియోజకవర్గాలు జిల్లాల రాష్ట్ర కమిటీ బాధ్యతలను జాగృతి నాయకులకు నిన్న ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. అందులో భాగంగా నా పేరు బానోత్ కిషన్ నాయక్, తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా ఎస్టీ వింగు కోఆర్డినేటర్గా నన్ను కవితక్క ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా, గర్వపడతా ఉన్నా. అక్కకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, కవితక్క ఏ ఆశయం కోసమైతే ప్రజలకు ఎంత చేరువ కావాలని, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల జాగృతి గళం ఇప్పాలని తను ఏ నమ్మకంతోనైతే నా మీద ఈ బాధ్యత నుంచిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పని తెలియజేస్తూ, ఇలా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారు ఈరోజు 25వ తారీఖు నుంచి జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. ఇలా ఉదయం గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి సల్యూట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నిజామాబాద్ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తా ఉన్నారు. అక్క ఆయురారోగ్యాలతోని ఇలా ప్రజలకు చేరువయ్యేటటువంటి జాగృతి జనంబాట విజయవంతం కోసం మేము కృషి చేస్తూ, రాజీ లేని పోరాటాలు చేస్తూ, అక్కకు చేదోడు వాదోడుగా జాగృతి ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నదో ఆ లక్ష్యం చేరువయ్యేటటువంటి ఉద్యమ బావుటాన్ని ఎగరేస్తామని చెప్పని తెలియజేస్తూ, నా మీద గురుతరమైనటువంటి బాధ్యత పెట్టినటువంటి కవితక్కకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో మమేకమవుతామని చెప్పని తెలియజేస్తా ఉన్నా. జై జాగృతి, జై తెలంగాణ, జై కవితక్క.